ప్రభుత్వం ఏసీబీతో ఉద్యోగులను వేధిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. కొంతమంది ఉద్యోగులు హైకోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు. డబ్బులు లేకపోతే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. డీఏలు ఇవ్వలేని సర్కార్ 1,00,000 కోట్లతో మూసీ సుందరీకరణ సాధ్యమవుతుందా అంటూ నిలదీశారు. ఇక తెలంగాణ గడ్డకు గుండెకాయ లాంటి సిద్దిపేటపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్లో ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. మా రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు ఇవ్వడానికి చేతులు ఎందుకు రావాలని చెప్పి నేను అడుగుతాను. డబ్బులు లేకపోతే 1,00,000 కోట్లతో మూసీ సుందరీకరణ అవసరమని, పైసలు ఉంటేనే కదా 1,00,000 కోట్లతో మూసీ సుందరీకరణ పెట్టాం. వరల్డ్ బ్యాంక్ వెళ్ళేస్తా, కేంద్రం వెళ్ళేస్తా, మొన్న చేసిండు టీఎస్ఐసి మన భూములు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ఉంటే 10,000 కోట్లు బ్యాంకులు కుదిపెట్టి తెచ్చింది. 400 ఎకరాలు కుదిపెట్టి 10,000 కోట్లు తెచ్చింది. ఎవరికి ఇస్తున్నారు 10,000 కోట్లు? బడా బడా కాంట్రాక్టర్లకు 8%, 10% తీసుకొని బిల్లులు ఇస్తా ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. లాస్ట్ ఉద్యోగస్తులు కూడా ఇక రేట్ వచ్చిందంటే 8% ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. 8% గవర్నమెంట్, 10% గవర్నమెంట్ అయితే బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా 8%, 10% ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు కొత్తగా వింటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు మంచి సేవలు దొరుకుతాయి. ఉద్యోగస్తులు ఉల్లాసంగా ఉండాలి. ఉద్యోగస్తుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం నిజంగా ఎంతైనా ఉంది. ఎందుకంటే విరమణ అంటేనే ఉద్యోగస్తులకు విశ్రాంతి, పదవి విరమణ అంటే ఒక విశ్రాంతి. కానీ అది ఏమైపోయిందంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవాళ ఆ పెన్షన్ బెనిఫిట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు చూస్తే దాదాపు 9,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయ్యారు ఈ ప్రభుత్వం వచ్చింది.